హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా నాన్న బర్త్డే సందర్భంగా మా ఇంటి దగ్గర ఉన్న అభి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడ అర్చన చేయించుకుని నాన్న పేరుతో పూజ చేయించుకుని తర్వాత ప్రదక్షిణాలు చేసి కూర్చుని ధ్యానం చేసి తర్వాత కొంచెం సేపు ఊరికేనే గుడి ప్రాంగణంలో అలా గడిపాము. కొంచెం సేపు అలా ఉన్న తర్వాత మా పాపని బాబుని కూడా ప్రదక్షిణాలు చేయించాం వాళ్ళంతటి వాళ్ళనే స్వతహాగా. చాలా మంచిది, పుణ్యం అని. తర్వాత ఆంజనేయ స్వామి ధ్యానం కొంచెం సేపు చేసి ఇంకా అక్కడి నుంచి మాకు ఇంటి దగ్గరలో ఉన్న మా పాత అపార్ట్మెంట్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాలి అని అనుకున్నాము. చాలా రోజుల నుంచి ఏ ఫెస్టివల్ వచ్చినా ఏ పండగ వచ్చినా అక్కడికి వెళ్తాము. సో అక్కడి నుంచి మా నాన్న డ్రైవ్ చేస్తా అని చెప్పి ఇంక మా నాన్న డ్రైవింగ్ సీట్ కూర్చున్నారు. హైదరాబాద్లో ఫస్ట్ టైం డ్రైవ్ చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో వినాయకుడి గుడికి అయితే వచ్చేసాము. వినాయకుడితో కూడా సెల్ఫీ తీసుకున్నాం. వినాయకుడి గుడిలో ప్రదక్షిణాలు చేసి కూర్చుని తర్వాత వినాయకుడితో కూడా ఊరికే సెల్ఫీ తీసుకున్నాము. చాలా మిస్ అవుతాం మేము వినాయకుడి గుడిని. అందుకని ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్లో గుడి లేదు, సో అందుకని మా పాత అపార్ట్మెంట్కి వెళ్ళాము. సో ఇంకా అట్లానే తర్వాత కొంచెం సేపటికి ఇంకా పాపని వెనకాల కూర్చోబెట్టుకుని ఇట్లా ఆడిస్తూ ఉన్నాను అనమాట. ఊరికే ఆడుతూ ఉన్నాను మా పాపతోటి అలా సరదాగా. నేను మా నాన్న డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి గుడికి నేను ఇంకా వెనకాల కూర్చొని పాపతో సరదాగా అట్లా ఆడుతూ ఉన్నాను. తర్వాత ఇంకా వాళ్ళకిద్దరికి, మా పిల్లలిద్దరికి గుడి ప్రాంగణంలో తిరగడం అంటే ఎంత ఇష్టమో అసలు. అట్లా వదిలేయాలి మా పాత అపార్ట్మెంట్ దగ్గర, వాళ్ళకి అలవాటైన ప్లేస్. ఇంకా చాలా మిస్ అవుతున్నారు ఇద్దరు కాబట్టి ఇంకా అట్లా వదిలేసాను ఇద్దరిని. ఇద్దరైతే తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అసలు ఫుల్ మా పాప బాబు ఇద్దరు ఫుల్ ఎంజాయ్ అనమాట. సో ఇద్దరు ఫుల్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. స్లోప్లో డౌన్లో తిరగడం అంటే మా పాపకు చాలా ఇష్టము. ఇంకట్లనే బాబు కూడా దాన్ని అలా ఎంటర్టైన్ చేస్తూ అలా తిరుగుతూ ఉన్నాడు గుడి దగ్గర. నేను ముందుకి నువ్వు వెనక్కి అని చెప్పి, సైకిల్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొత్త ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఊరికే ఇద్దరు అట్లా పరిగెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఆగిపోయింది, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని మా పాప. సో ఇంక అక్కడి నుంచి అయిపోతున్నాయి. ఇంక ఇంట్లో సెలబ్రేషన్స్ చేద్దాము, కేక్ కటింగ్ చేద్దాము అని చెప్పి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంట్లో మా వారు చేసిన అరేంజ్మెంట్ అట్లాంటిది సెటప్ చేశారు అట్లా. సో కేక్, బిస్కెట్స్, గిఫ్ట్ ఇంక అన్నీ అట్లా పెట్టి డెకరేట్ చేశారు టేబుల్ని. సో మా నాన్న అమ్మ ఇద్దరు క్రీమ్ కేక్స్ ఇష్టపడరు. అమ్మ అయితే అసలు కేక్స్ తినరు. సో ఊరికే ప్లమ్ కేక్ తెచ్చాము, పిల్లలకి కూడా పెట్టొచ్చని. ఇది నా కోసమని తెచ్చారు, చాక్లెట్ కేక్ నాకు ఇష్టమని. సో బర్త్డే సాంగ్ పాడుతున్నాము ఇప్పుడు. ఎలా పాడుతాం వినండి, మేము అందరం ఫ్యామిలీ కలిసి. సో సాంగ్ అయిపోయాక అందరికీ నాన్న తినిపిస్తున్నారు కేక్. పిల్లలిద్దరికి కూడా పెడుతున్నాము. అది క్రీమ్లెస్ ఇంకా ప్లమ్ కేకే కాబట్టి ఎగ్లెస్ కేక్స్ మేము యూజువల్లీ వాడేది. సో ఎగ్లెస్ కేక్సే కాబట్టి ఇంకా పిల్లలిద్దరికి కూడా పెట్టాము. ఇంకా అట్లనే నాకు మా వారికి కూడా తినిపించారు. హ్యాపీ బర్త్డే అని అందరం క్లాప్స్ కొట్టాము. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఎప్పుడు కేక్స్ కట్ చేసింది లేదు. మేము పెద్దయ్యాకనే స్టార్ట్ చేసాము వాళ్ళ చేత కూడా సెలబ్రేట్ చేయించడం ఇలాగా. సో మాకు ఇది ఒక జాయ్ఫుల్ మూమెంట్ చాలా ఇష్టం అనమాట. మాకైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మేము కేక్స్ కట్ చేసేవాళ్ళం కాబట్టి మాకైతే కొత్త అనిపించదు. మా అమ్మ నాన్న మాత్రం ఈ మధ్యనే ఈ ట్రెండ్ స్టార్ట్ చేశారు, మా బాధ భరించలేకనే. సో అలా ఎంజాయ్ చేసేసాక ఇంకా తర్వాత మా నాన్నకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చారు మా వారు. నాన్నకి ఏం గిఫ్ట్ తెచ్చారో లాస్ట్లో రివీల్ చేస్తాను. సో తర్వాత ఇంకా నాన్నకి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాము అందరము. ఇంకా సరే తర్వాత అమ్మ అయితే తినిపిస్తా అంటే ఇంకా నాకు వద్దంటే వద్దు అన్నారు. అసలు కేక్స్ ఇష్టపడరు అని వెస్ట్రన్ సాంప్రదాయం. అమ్మకి అసలు నచ్చదు కేక్స్ కట్ చేయడం అంటే. అమ్మకి ఇంట్లో పప్పు పాయసం చేసుకున్నాము, గుడికి వెళ్ళి అర్చన చేసుకున్నాము అంతే. అమ్మ అస్సలు ఇష్టపడరు కేక్ తినడానికి. సరే ఇంకా ఊరికే ఫోటో కోసం వీడియో కోసం అట్లా దగ్గర పెట్టంటే నేను తినను అయిపోయానని చెప్పి ఇంకా నాన్న బాధపడతారని నేను చెప్పింది. సరే ఇంకా అంతా అయిపోయింది. ఇంకా దాని తర్వాత నాన్నకి ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చారన్నాను కదా. సో నాన్నకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాము అందరం కలిసి. సో లాస్ట్లో రివీల్ చేస్తాను మీకు అదేంటి అనేది. సో తర్వాత ఊరికే క్లిక్స్ తీసుకున్నాము బర్త్డేకి సందర్భంగా. బర్త్డే క్లిక్స్ మా కొత్త ఇంట్లో అలా సెటప్ చేశారు.
తర్వాత ఇంకా అమ్మ నాన్నకు కూడా క్లిక్స్ తీసేసాను. మా నాన్నకు తెచ్చిన గిఫ్ట్ ఏంటి అన్నాను కదా, అది కుబేర్ అనమాట, టార్టాయిస్. ఇది ప్రాస్పెరిటీ హెల్త్కి మంచిది అని చెప్పి ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.